వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజు ప్రవీణ్ అఫీషియల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇక్కడ చాలా బాగున్నా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకోగానే అలా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఛానల్ చూస్తే అందరికి అర్థమైపోయింది కదా ఈ రోజు వీడియో ఏంటో. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ప్రెసెంట్ మేము అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో ఉన్నాం. ఇక్కడైతే క్రౌడ్ మామూలుగా లేదు అసలు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మధ్యాహ్నం టైంలో ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా చాలా భయంగా ఉంది కదా, అందుకోసం మేమైతే ఈవినింగ్ ప్లాన్ చేసాము. యాక్చువల్లీ మా ప్లాన్ ఏముండే అంటే ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయిన తర్వాత 9-10 కి అలా అక్కడికి రీచ్ అయిపోతే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనుకున్నాము. ఎగ్జాక్ట్ అదే టైమింగ్ కి రీచ్ అయిపోతామని అనుకున్నాడు మా హస్బెండ్. తనైతే పప్పులో కాలేసాడు. ఇంకా తెలుసు కదా అమ్మాయిలు అంటేనే లేట్ చేస్తారు. అది ఇది అన్ని చదువుకుంటూనే టైం అంతా అక్కడ అయిపోతుంది తెలియకుండా. కొంచెం ఎక్కువ చేసుకొని బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకునేసరికి ఇంత టైం అయింది. ఇంకా మేము మనీ విత్డ్రా చేసుకోవడం కూడా మర్చిపోయాము. ఇక మాకు మెట్రో స్టేషన్ లో ATM మిషన్ కనిపించింది. ఇంకా వెంటనే అమౌంట్ డ్రా చేసాము. చూసారా ఇక్కడ సిరీస్ లో వచ్చాయి అన్ని. 5 నుంచి 9 వచ్చాయి కదా, ఇంకా ఎక్కువగా అమౌంట్ డ్రా చేసాము. 31 నుంచి ఇంకా 40 వరకు అయితే వచ్చాయి. ఇవన్నీ సిరీస్ లో కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఎంత బాగుంటాయి కదా. మీన్ వైల్ మా హస్బెండ్ రియాక్షన్ చూసేయండి. అట్లుంటే తనతోని సిరీస్ లో వస్తే చాలా ఇష్టం తనకి మనీ. అవి మంచిగా సేవ్ చేసి పెట్టుకుంటారు. మేమైతే నాగర్ కర్నూల్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైమ్ ఎర్లీ మార్నింగ్ 2 AM అవుతుంది. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అలా 3 hours రెస్ట్ తీసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే లేసాము. లేసి వెంటనే రెడీ అయిపోతున్నాము. ఎలా అనుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వచ్చేటప్పటికి కొన్ని పిక్స్ అయిపోవాలి. మేమంతా రెడీ అయిపోయాము. రెడీ అయిన తర్వాత ఫోటోగ్రాఫర్ అన్నయ్య ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం వర్క్ ఉండడం వల్ల కొంచెం డిలే అయిపోయింది. మేమైతే ఎర్లీగా మార్నింగ్ 6 o'clock కి స్టార్ట్ అయ్యే వాళ్ళము. ఆల్మోస్ట్ 9 o'clock అలా స్టార్ట్ అయిపోయాము. అంత డిలే అయిపోయింది. అన్ని సెట్ చేసుకొని ప్యాక్ చేసుకున్నాము. ఎందుకంటే ఫోటోషూట్ అయిపోయిన వెంటనే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నాకు లేట్ అవుతుంది కదా అని చెప్పి నేను వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఫోటో స్టూడియోలోనే మేము రెడీ అయిపోయాము. ఎందుకంటే బయటకు వెళ్తున్నాం కాబట్టి. సో ఇక్కడ వదిన నాకు టీ ఇచ్చింది. చాలా టేస్టీగా ఉండే, నాకు బాగా అనిపించింది. నేను టీ అంటే చాలా తక్కువ తాగుతాను, ఎక్కువగా ప్రిఫర్ చేయను. ఫోటోషూట్ అంటేనే చాలా ఓపిక ఉండాలి. మనకంటే ఎక్కువగా ఫోటోగ్రాఫర్ కే ఓపిక ఉండాలి. వాళ్ళు ఫుడ్ టైం కి తిని అంతా బాగుంటేనే మనకి ఫొటోస్ మంచిగా తీస్తారు కదా. మేము ఫస్ట్ ట్రెడిషనల్ తోనే స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఇవన్నీ వేసుకొని ఎండలో ఉండడం చాలా కష్టం కదా. సో ఫస్ట్ ఇదంతా వేసేసుకున్న తర్వాత ఫ్రీగా ఫోటోషూట్ చేసుకోవచ్చు కదా అనేది ప్లాన్. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. నాగర్ కర్నూల్ అయితే చాలా బాగుంది. ఈ ట్యాంక్ బండ్ అయితే నాకు మస్తు నచ్చింది. నిజంగా మన హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, అలానే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ కదా. ఇంకా ఈ విలేజెస్ లో, టౌన్స్ లలో ఈ మధ్య ట్యాంక్ బండ్ కట్టడం వల్ల చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ ట్యాంక్ బండ్ చూస్తే నిజంగానే హైదరాబాద్ లో ఉన్న ట్యాంక్ బండ్ గుర్తొచ్చింది. ఇక్కడ ఉన్న స్కల్ప్చర్స్ కానీ స్టాచ్యూస్ కానీ అన్ని కూడా అలానే ఉన్నాయి. ఐ లవ్ నాగర్ కర్నూల్ అనేది కూడా ఎంత బాగా డిజైన్ చేశారు చూసారు కదా. ఇవే కాకుండా మనకి బుద్ధ స్టాచ్యూ కూడా ఉంది ఇక్కడ ట్యాంక్ బండ్ లో. నిజంగా చూస్తుంటే మంచి ఫీల్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నాగర్ కర్నూల్ లో డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్. ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ అయితే. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ లోనే PMR గార్డెన్ ఉంది. ఈ గార్డెన్ మీ అందరికి తెలుసు అనుకుంటా. ఇక్కడే బర్రెలక్క పెళ్లి కూడా అయిందనమాట. మనందరికి తెలుసు కదా ఆ వీడియో ఎంత వైరల్ అయింది అనేది ఈ ప్లేస్ లోనే. అలానే కొంచెం ముందుకెళ్తే కొల్లాపూర్ అయితే వచ్చేసింది. కొల్లాపూర్ అంటే మామూలుగా కాదు కదా, అసలు ఆ హడావుడే వేరు. తన విలేజ్ ఇక్కడే కాబట్టి ఈ కొల్లాపూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు కదా బర్రెలక్క. ఇంకా తను ఇక్కడే వర్క్ చేసేది. వాళ్ళ ఇల్లు కూడా కనిపిస్తుంది కదా, ట్రాక్టర్ వెనక రేకులది షెడ్ ఉంది కదా, దీంట్లోనే తను వర్క్ చేసేదంట. ఒక ఫ్రైడ్ రైస్ షాప్ అంట, దాంట్లో వర్క్ చేసేది అని చెప్పి అన్నారు ఇక్కడ వాళ్ళని అడిగితే. ఈసారి ఎలక్షన్స్ కి అయితే అసలు మామూలుగా లేదు కదా హల్చల్. రాజకీయాలు అనేది మన ఇంట వంట లేవు కానీ ఫస్ట్ అయితే మనం ఫోటోషూట్ చేసుకోవడానికి లొకేషన్ కి అయితే వెళ్తున్నాం. నైట్ వర్షం పడిందంట, అందుకే ఈ చెట్లన్నీ గ్రీన్ గా కనిపిస్తున్నాయి. ఈ లొకేషన్ అయితే మస్త్ అనిపించింది నాకు. ఏ మాటకు ఆ మాట, విలేజెస్ లో అసలు ఎంత పీస్ గా న్యాచురల్ గా ఉంటుంది కదా. పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటే చాలు, హ్యాపీగా బ్రతికేస్తాం మనం. ఇక్కడ ఒకటి గమనిస్తే అసలు ఒక్క హారన్ సౌండ్ కూడా వినిపించలేదు. అదే మన హైదరాబాద్ లో అయితే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హారన్ సౌండ్స్ హారబుల్ గా వినిపిస్తాయి కదా.
వచ్చిన లొకేషన్ వచ్చేసి సోమశీల. ఇది మన కొల్లాపూర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అవేలో ఉంటుంది. చూసారా ఇక్కడ సోమశీల ఇకో పార్క్ అని చెప్పి ఉంది. ఇక్కడ పులులు, సింహాలు అన్నీ ఉంటాయంట. జింకలు కూడా ఉన్నాయి. అవి చాలా బాగుండే. మేము ఇక్కడ కాసేపు ఆగి ఎంజాయ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. వెళ్తుంటే దారిలో ఎడ్ల బండ్లు కూడా కనిపించాయి. ఆల్మోస్ట్ ఒక 6-7 బండ్లు అయితే వచ్చాయి. ఈ రోడ్ ఎలా ఉందంటే కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంది అండ్ అలానే పాపికొండలు లాగానే అనిపించాయి నాకు ఇవన్నీ చూస్తుంటే. ఇక్కడ ఏంటో పంచాయతీ అనుకున్నాం. అది మర్రి చెట్టు కింద పంచాయతీ పెడతారు కదా అదే అనుకున్నాం. కానీ ఏంటంటే ఊర్లలో 100 days పని ఉంటుంది కదా, కరువు పని అని అంటారు. దాని గురించి ఏదో డిస్కషన్ అంట. ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత లొకేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడే టెంపుల్ ఉంటుంది, సోమశీల టెంపుల్. ఈ టెంపుల్ చాలా లోపలికి ఉంటుంది కాబట్టి అంత క్రౌడ్ ఏమి ఉండదు. ఇంకా డైరెక్ట్ గా లోపలికి కార్ తీసుకొని వెళ్ళొచ్చు. అలా మేము లోపలికి అయితే వచ్చేసాం. ఏంటంటే ఇప్పుడు ఎండ లేదు, సో ఇంకా ఎక్విప్మెంట్స్ అన్ని తీసేసుకున్నారు. తీసుకొని లైటింగ్ ఎక్కడుందో చూసుకుంటున్నారు అనమాట. ఫస్ట్ అన్ని అరేంజ్ చేసుకొని బ్యాగేజ్ తీసుకొని అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ బాగుంది కదా అని చెప్పేసి ఇవన్నీ అక్కడికైతే తీసుకొని వెళ్తున్నాం. మా సిచ్యువేషన్ అటు ఇటు కాకుండా ఉంది. ఎండ ఉంటేనేమో చాలా ఎండ కొడుతుంది, కానీ ఎండ లేకపోతే మాత్రం అస్సలు ఫొటోస్ బాగా రావు. ఇంకా అలా కొంచెం ముందుకైతే వెళ్తున్నాం. చూద్దాం ఎక్కడ లైటింగ్ బాగా వస్తుందా అని చెప్పేసి. లాస్ట్ లో ఇంకా ఈ చెట్టు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కొంచెం బాగానే వస్తున్నాయి పిక్స్. అంతా చూసుకొని ఎక్విప్మెంట్ క్యారీ చేసుకున్న తర్వాత ఈ ఫ్లాష్ లైట్ కూడా తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ బాగానే వస్తున్నాయి పిక్స్ అని చెప్పి ఇంకా ఇక్కడైతే స్పాట్ అనుకున్నాము. ఈ వ్యూ పాయింట్ చూసారా చాలా బాగుంది. మొత్తం చెట్లు, అడవి అంతా, మధ్యలోనే టెంపుల్ ఉంది. టెంపుల్ పక్కనే మేమున్నాము. సో నేను ఇంకా అన్ని సెట్ చేసుకొని ఇంకా లొకేషన్ కి అయితే వచ్చేసాను. ఇంకా అన్నీ ఇక్కడ పిక్స్ కోసం స్టిల్స్ చూపిస్తున్నారు, ఇట్లా ఉండాలి అని చెప్పి. ఇంకా మేమైతే చూస్తున్నాము. చూసి ఓకే చేయగలుగుతామని చెప్పి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తున్నాం. ఫోటోషూట్ అనే వర్డ్ వినడానికి, ఫొటోస్ చూడడానికి ఎంత బాగుంటాయి కదా, దాని వెనక కష్టం కూడా అంతే బాగుంటుంది. అనుకున్నామో లేదో అలా ఎండ్ వచ్చేసింది. ఇంకా మంచిగా ఫొటోస్ అయితే వచ్చేసాయి. ఆ ఫొటోస్ అన్ని కూడా నేను మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మిస్ చేయకుండా చూసేయండి. స్కూల్ ఉంది. ఇంకా స్కూల్ పిల్లలందరూ ఇది గ్రౌండ్ అనుకోని తెగ తిప్పేస్తున్నారు వాళ్ళ సైకిల్స్ అన్ని. ఇంకా కొందరు క్రికెట్ కూడా ఆడుతున్నారు. చాలా డిస్టర్బ్ చేస్తామేమో వాళ్ళని అని అనుకున్నాం, కానీ వాళ్ళు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, మేము వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. హ్యాపీగా ఫోటోషూట్ అయితే సాఫీగా సాగిపోయింది అంతే. నీకు ఫోటో తీయాలా, పట్టుకోవాలా నేను? నవ్వండి ఇంత దూరం వచ్చి మళ్ళా. ప్రవీణ్ అన్న వదిలే మంచిగానే వస్తాయి కానీ నువ్వు మంచిగా నవ్వు. నేను నీతో పాటు తిరుగుతా. నెక్స్ట్ ప్లేస్ లో సినిమాటిక్ రేంజ్ లో ఫోటోషూట్ చేశారు. అన్ని షార్ట్స్ 1 or 2 takes లోనే వచ్చేసాయి. అంత బాగా చేసాము. ఫాస్ట్ గా అయిపోయింది అసలు షూట్ తెలియకుండానే. కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత ప్రసాదం అయితే తినడానికి ఇక్కడ కాసేపు కూర్చున్నాము. పులిహోర అయితే అదర్స్, ఇంకా లడ్డు కూడా చాలా బాగుంది. పుష్కరాలు 12 years ఒకసారి జరుగుతాయి. అండ్ మీలో ఎంతమంది పుష్కరాలకు వచ్చారో కమెంట్ చేసేయండి. ఫోటోగ్రాఫర్ మా హస్బెండ్ వాళ్ళ ఇంటర్ క్లాస్మేట్ బాలు అన్నయ్య. చాలా జోవియల్ గా ఉంటారు. అసలు ఎంత నవ్వించాడంటే. ఈ షూట్ లో ఫొటోస్ అన్ని ఇక్కడ ఇస్తున్నాను చూసేయండి. అవుట్ఫిట్ లో ఫస్ట్ షూట్ పిక్స్ అయితే ఇవి. ఎలా ఉన్నాయో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మేమైతే కృష్ణా రివర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒకవేళ మీరు ఈ ప్లేస్కి వచ్చి షూట్ చేసుకోవాలనుకున్నా లేదా పుష్కరాలకు వచ్చినప్పుడైనా ఇక్కడ తెలంగాణ టూరిజం నుంచి మనకి రిసార్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. హరిత ప్లాజా నుంచి. ఇవన్నీ మనకి 1 dayకి 2000, 3000 అలా ఉంటుంది రెంట్. చాలా పీస్ఫుల్గా అండ్ రివర్ వ్యూతోని బాగుంటుంది.
అన్నయ్య వాళ్ళ ఇల్లు 50 కిలోమీటర్స్ లోపలే కదా అని చెప్పి మేమైతే ఎలాంటి రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు. ఇక్కడ ప్లేస్ అయితే మీరు ఒక్కసారి మీ కళ్ళతో చూస్తే మాత్రం అస్సలు మర్చిపోరు. ఎందుకంటే పాపికొండల్లానే చుట్టూ మౌంటైన్స్, మధ్యలో నుంచి రివర్, ఇంకా టెంపుల్, ఈ ఎన్వైరన్మెంట్ అన్ని మస్తుంటాయి. రైనీ సీజన్ లో, వింటర్ సీజన్ లో అయితే వాటర్ ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ లోపలికి వెళ్ళిపోయాయి. మేమైతే డైరెక్ట్ గా రివర్ లో ఆపేసాం కారు, అంత లోపలికి ఉన్నాయి వాటర్. తిన్న తర్వాత సెకండ్ షూట్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడైతే ఆగాము. ఇక్కడ డాబా అలా ఏముండవు, కానీ వీళ్ళ దగ్గర ఫుడ్ చాలా బాగుంటుంది. పక్కనే హోటల్స్ ఉంటాయి. మేము వాళ్ళ ఇంట్లోనే కదా స్టే చేయడానికి రూమ్స్ ఏం అవసరం లేదు అని అనుకున్నాము, కానీ చాలా ప్రాబ్లం అయింది. డ్రెస్ చేంజింగ్కి కానీ రెడీ అవ్వడానికి కానీ. ఎండకి అసలు మేకప్తో ఉండడం చాలా కష్టము. నేనైతే ఒక 14 టైమ్స్ అలా ఫేస్ వాష్ చేసుకొని ఉంటాను. మేము ఇక్కడైతే ఫుడ్ ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసి ఇంకా అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను రెడీ అవుతూ ఉన్నాను. సన్ స్క్రీన్ అయితే ఎన్నిసార్లు పెట్టాను నా ఫేస్ కి, అసలు నిజంగా మస్తు ట్యాన్ అయిపోయింది ఫేస్ అంతా. ఇంకా ఫుడ్ విషయానికి వస్తేనైతే చాలా బాగున్నాయి ఇక్కడ, రీజనబుల్ ప్రైసెస్ తో. అసలు ఇంత తక్కువలోనే అయిపోతుంది అని మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఫిష్ కర్రీ ఒకటి ఆర్డర్ చేసాము. ఇది మాకు 130 రూపీస్ పడింది. హాఫ్ కేజీ అలా వీళ్ళు వండుతారంట. చపాతీ, రోటీ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మేము చపాతీ ఇంకా చికెన్ కర్రీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఒక చపాతీ కాస్ట్ వచ్చేసి 12 రూపీస్. ఇంకా థమ్స్ అప్ అవన్నీ కూడా తీసుకొని కానిచ్చేసాము. ఫుడ్ అయితే చాలా క్రేజీగా ఉంది. అసలు ఫిష్ తినరు మా ప్రవీణ్, కానీ తాను చాలా ఇష్టంగా తిన్నారు. అంత బాగుండే కర్రీ. చపాతీస్కే చాలా ఎక్కువ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు రైస్ కూడా ఆర్డర్ చేశారు. అసలు తినలేకపోయాము. మళ్ళీ రైస్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసాం. ఓవరాల్ గా బిల్ అయితే మాకు 600 లోపే అయిపోయింది. నిజంగా చాలా రీజనబుల్ కదా. ఇలాంటి ప్లేసెస్ లో, ఏమీ దొరకని ప్లేసెస్ లో చాలా కాస్ట్లీ ఉంటాయి, కానీ ఇక్కడైతే రీజనబుల్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం పుష్కరాలకు వెళ్ళి లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా కొన్ని ఉన్నాయి, షర్ట్స్. అయితే వచ్చేసాం. ఇక్కడ ఎండలు భారీగా ఉన్నాయి, అసలు తట్టుకోలేకపోతున్నాం. ఏమాత్రం లేట్ చేయకుండా ఫొటోస్ అయితే దిగేద్దాం. అసలు ఈ ప్లేస్ ఎంత బాగుందో, వెనక మొత్తం చుట్టూ కొండలు, నది ఇవన్నీ, ఇంకా పక్కనే మంచిగా స్పాట్ కూడా ఉందన్నమాట చిల్ అవ్వడానికి. ఇలా ఎంతమందికి లేక్ సైడ్, రివర్ సైడ్ కూర్చొని అలా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం ఇష్టమో ఈ షూట్ కి సంబంధించిన పిక్స్ అయితే చూసేయండి. ఇంకా సెకండ్ స్పాట్ నుంచి నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి దారిలోనే ఎక్కడైనా దిగుదాం ఫొటోస్ అని అనుకున్నాము. ఇంకా ఇక్కడే రోడ్కి మధ్యలో మంచి స్పాట్ అయితే కనిపించింది. ఇక్కడే ఆగేసి ఫొటోస్ అయితే దిగేద్దాం. మా వాళ్ళ క్రియేటివిటీకి ఆస్కార్ ఇచ్చినా కూడా తక్కువే, డబుల్ ఆస్కార్స్ ఇవ్వాలేమో వీళ్ళకి. నాకు బొకేస్ ఇవ్వడానికి ఏం ఫ్లవర్స్ అవైలబుల్గా లేకపోతే ఇక్కడున్న రెడ్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చి నా కోసం తీసుకొని వచ్చారంట. ఇవి బొకే లాగా యూజ్ చేసి ఫొటోస్ తీస్తారంట. ఎంత బాగా క్రియేట్ చేస్తున్నారో కదా. నా పాటికి నేను వీడియోస్ తీసుకుంటే వాళ్ళేమో అన్ని సెట్ చేస్తున్నారనమాట, కెమెరా, లెన్స్ అవన్నీ. ఫ్లవర్స్ తీసుకొని రామంటే ఏకంగా చెట్టునే కోసుకొని తీసుకొని వచ్చారు మా హస్బెండ్. అన్నిగానో ఫ్లవర్స్ తీసుకొని వచ్చారు ఇక్కడికి. అసలు ఇన్ని ఫ్లవర్స్ ఎందుకు తీసుకొచ్చామనంటే బాగొస్తాయి కదా ఫొటోస్ లో అని అయితే అన్నారు. ఇంకా అలానే నేనైతే కార్లో కూర్చొని రెడీ అయిపోయాను. నా సైడ్ ఒకసారి ఆమె సైడ్ చూడు, నా సైడ్ చూడండి, నవ్వుకుంటట్లే నవ్వాలి. ఓపెన్ స్మైల్ గట్టిగా, న్యాచురల్ ర్యాండమ్గా దిగండి. అక్కడిక్కడ చూసుకుంటూ నవ్వుకుంటూ. ఒకసారి నా సైడ్ చూడండి. ఓకే, ఇద్దరిని కలిపి ఒక రేంజ్లో ఫొటోస్ దింపితే ఇంకా తనని ఒక్కరిని ఇంకో రేంజ్లో ఫొటోస్ దింపుతున్నారు అన్నయ్య. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని కింద వేసేసి బ్యాక్గ్రౌండ్ అవన్నీ సెట్ చేసుకొని అయితే ఫొటోస్ తీస్తున్నారు.
పిక్స్ చూసేయండి. పిక్స్ నాకు చాలా బాగా నచ్చాయి, ఎందుకంటే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది. మా వాళ్ళు ఇచ్చిన బొకే కూడా చాలా బాగుంది అనుకోండి. కన్నా మా ప్రవీణే బాగున్నారు కదా, తనదైతే ఫోటోజెనిక్ ఫేస్, కాకపోతే తనకి ఫొటోస్ దిగడం నచ్చదు. నేను ఎంతో రిక్వెస్ట్ చేసుకుంటే ఈ షూట్కి అయితే ఒప్పుకున్నారు. ఫొటోస్ అన్ని చూసిన తర్వాత తను అంటున్నారు నేనే నిన్ను డామినేట్ చేస్తున్నా అని చెప్పి. నిజం చెప్పండి, ఎవరెవరిని డామినేట్ చేస్తున్నారు అనేది. అలా ఈ పిక్స్ అన్ని దిగిన తర్వాత నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్దాం అనుకున్నాము. అంతలోపు ఇంటికి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా నెక్స్ట్ స్పాట్కి అయితే వచ్చేసాం. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరే నెక్స్ట్ షూట్ ఉంటుంది అని చెప్పేసి ఈవినింగ్ ఈ స్పాట్ అనుకున్నాము, ఎందుకంటే ఇక్కడ బాగుంటుంది కదా క్లైమేట్ అని చెప్పి. అలా పిక్స్ రెఫరెన్స్కి పెట్టుకున్నాము. ఇన్స్టాగ్రామ్లో ఇద్దరం షేర్ చేసుకున్నాము. కాకపోతే మాకేంటంటే అక్కడ నెట్వర్క్ అస్సలు లేదు, ఇంకా అస్సలు డేటా లేకుండడం వల్ల రెఫరెన్స్కి పిక్స్ ఏవి లేకుండా అయిపోయాయి. సరే ఇక్కడైనా అవన్నీ కవర్ చేసుకుందాము అని అనుకుంటే ఇక్కడ అసలు లైటింగే లేదు, మొత్తం పోయింది. జస్ట్ ఒక 15 minutesలోనే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా ఫొటోస్ అస్సలు రాలేదు. అండ్ రెఫరెన్స్ పిక్స్ ఏం లేకపోయినా కూడా అన్నయ్య మాకు మంచి స్టిల్స్ అయితే చెప్పారు. ఇంకా హ్యాపీగా ఫొటోస్ అయితే దిగేసాం. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత విలేజ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా అన్నయ్య షాప్ చూసేయండి. ఇదే బాలాజీ డిజిటల్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ షాప్. ఇది వచ్చేసి నాగర్ కర్నూల్లో ఉంది. మీలో ఎవరికైనా ఏదైనా ఈవెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అన్నయ్యని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండూ కవర్ చేస్తూ ఉంటారు. అండ్ కదా మా ఫోటోషూట్ అయితే ఇంత బాగా జరిగింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్ సంజు ప్రవీణ్ అఫీషియల్. బాయ్ బాయ్.